हाय फ्रेंड जय श्री गणेश वेलकम टू मधु क्रिएशन 05 सो मैं राहुल कलाकार को वच्चाము నాగోల్లో ఉన్నది సో ఒకసారి మనం చూద్దాము పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది సో కొన్ని విగ్రహాలకు అయితే పెయింటింగ్ కూడా అయిపోయింది ఒకసారి చూపిస్తా ఎలా ఉన్నాయో సో పిల్లర్ నెంబర్ మన ఉప్పల్ నుంచి నాగోల్ ఈ రూట్లో ఉంటుంది ఇక్కడ మన రాహుల్ కలాకార్ చూస్తే బయట కొన్ని గణపతులు పెట్టారు లోపలికి వెళ్ళాం సో మనకు ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు ఇక్కడ సో ఇక్కడ మనకి గరుడ స్వామి ఇంకా శేషనాగ్ ఉన్నాడు పైన ఇంకో వినాయకుడు అయితే రెడీ అయిపోయింది ఫినిష్ అయిపోయింది చూడండి పెయింటింగ్ వర్క్ కూడా దాదాపు అయిపోయినకి వచ్చింది దగ్గరికి సో ఒకసారి చూస్తే మనకి మహారాజ్ సో యూనిక్ స్టైల్లో ఉన్నాడు ఇక్కడ కృష్ణ అవతారం టైప్లో కనిపిస్తున్నాడు మనకు మహాగణపతి ఇక్కడ మనకి డియర్ ఉంది ఇక్కడ మన ఇక్కడ అట్టి పండు తింటున్నాడు సో బ్యాక్ డ్రాప్ చూస్తే ఎలా బాగుంటుంది ఒక బ్యాక్ డ్రాప్ కూడా కృష్ణ అవతారం ఉన్నాడు మనకి ఈసారి ఎరిగిన గణపతి సో ఇక్కడ కూడా సేమ్ మోడల్స్లో ఉన్నాయి వినాయకుడు కొంచెం వర్క్ అయితే ఉంది ఇంకా చాలా గణపతులు అయితే కనిపిస్తున్నాయి ఈసారి మనకి ఇంకా భారీగా ఉన్నాయి వినాయకుడు ఒక్కొక్కటిగా భారీగా సో యూనిక్ స్టైల్లో ఉన్నాయి ఈసారి కూడా మంచి ఇక్కడ మనకి శివుడు అవుతాం శివుడు పార్వతి ఉన్నారు ఇక్కడ మనకి శివుడు పార్వతి ఇంకా పెయింట్ వర్క్ అయితే అవుతుంది చాలా వెరైటీస్లో ఉంది గణపతి ఇక్కడ సో అన్నీ ఒకటే మోడల్స్ అన్నమాట ఇక్కడ మనకి సింహాలక్ష్మి కొంచెం పెయింటింగ్ వర్క్ అవుతుంది మనకి సార్ ముంబై స్టైల్లో గణపతులు ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ
మనకి అయోధ్య టైప్లో ఉన్నాము గణపతి. రాముడు వచ్చాడు ఇక్కడ. అయోధ్య టైప్లో ఉన్న గణపతి ఇక్కడ మనకి. ఇక్కడ మనకి రాముడు వచ్చాడు, వెనకాల అయోధ్య బ్యాక్గ్రౌండ్ వచ్చింది. చాలా యూనిక్ ఉన్నాడు ఈసారి గణపతి అయితే ఇక్కడ. ఇక్కడ మనకి పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఒకసారి పెయింటింగ్ వర్క్ చూద్దాం ఎలా అవుతుంది ఇక్కడ. ఆర్టిస్ట్ పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. మనకి ఈసారి అయోధ్య టైప్లో ఉన్నాం అనుకో. చాలా భారీ ఎత్తున్నాయి గణపతులు ఈసారి అయితే. మన రాహుల్ కళాకారులు యూనిక్ స్టైల్లో కూడా ఉన్నాయి. సో బ్యాక్డ్రాప్ కూడా బాగుంది, అయోధ్య టైప్లో వచ్చింది. పక్కన మనకి రాముడు వచ్చిండు. ఆ రోజు మనం ఈ గణపతికి మనం పెయింటింగ్ వేసేటప్పుడు చూసాము. సో ఆ రోజు ఒకసారి పెయింటింగ్ వేసాము. ఇంకా ఇదే వినాయకుడికి బ్లాగ్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకోటి ఉంది అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకైతే పెయింటింగ్ వర్క్ అయితే అయింది. సో కవర్ వేయడం అయితే పెట్టినాను. సో చూడండి, ఇది ఒక యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణపతి. సో ఏనుగు వచ్చింది పైన, ఏనుగు. ఇంకా కొన్నిటికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. స్వామివారి పంచ కూడా మంచి కలర్లో ఉంది, గోల్డ్ కలర్. అలాగే మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక కలర్లో గణపతి. సో పైన గోల్డ్ కలర్ వేస్తే బాగుంటుంది, షైనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి స్వామివారి పెయింటింగ్ వేస్తారు. సో బ్లూ కలర్లో వచ్చే పంచ. సో యూనిక్ స్టైల్లో ఉంది. నేను ఇప్పుడు దాదాపు 6 to 7 feet ఉంటుంది. సో ఇంకో రకం కలర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్లో ఇచ్చారు. పంచ కలర్ అయితే గ్రీన్ ఉంది, ఇక్కడ పర్పుల్ ఉంది. నెక్స్ట్ టైం మనకు చూడుకున్నట్టు చూస్తారు ఇక్కడ మనకి.
మన పెయింట్ వర్క్ అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి పైన లైట్ గోల్డ్ ఫినిషింగ్ వేయడం అని పైన ఐటమ్కి పెయింట్ వేయడం. కానీ ఇక్కడ మనకు పంచ కూడా యూనిక్ స్టైల్లో ఉన్నది. ఇంకా ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క కలర్ ఇచ్చారు. మోడల్స్ అన్న ఒకటే బట్ కలర్ చేంజెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి లాల్ బాగ్ టైప్లో ఉన్న మహాగణపతి ఇంకా ప్రింట్ వర్క్ ఫినిష్ కాలేదు.